హైదరాబాద్లోని సైదాబాద్ సక్సెస్ స్కూల్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 2వ తరగతి చదువుతున్నటువంటి హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మత శ్లోకాలు హోంవర్క్గా ఇచ్చినటువంటి ఉదంతంలో పాఠశాల యాజమాన్యం పైన సదరు విద్యార్థి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల కార్యకలాపాలలో భాగంగా ఒక హిందూ మైనర్ విద్యార్థి చేత బలవంతంగా ఖురాన్ ప్రార్థన అయినటువంటి సూరా అల్ ఫాతిహా శ్లోకాలనైతే హోంవర్క్గా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి బాధిత విద్యార్థి తల్లి ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు మేరకు మరి సైదాబాద్ పోలీసులు అయితే ఈ చర్యలు చేపట్టడం జరిగింది. విద్యార్థి తల్లి తన ఫిర్యాదులో నిందితులుగా అయితే సక్సెస్ ది స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఇక మరి సదరు క్లాస్ టీచర్ను కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. సక్సెస్ఫుల్ డైరీ 11/7 రోజు రీడ్ కల్మా, 15th జూలై రోజు రీడ్ సురా ఫతే. ఏ స్కూల్ డైరీ ఇది పోలీసు వాళ్లకు ఇన్వెస్టిగేషన్ ఎయిడ్ చేయడానికి సబ్మిట్ చేస్తుంది. నిరంజన ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో సదరు మహిళా ఉపాధ్యాయురాలను కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తూ అయితే యాజమాన్యం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మరి సైదాబాద్లోని సక్సెస్ ది స్కూల్ యాజమాన్యం సదరు ఉపాధ్యాయురాలికి కూడా గురువారం టెర్మినేషన్ లెటర్ను కూడా అందజేయడం జరిగింది. మరి మీ సేవలను తక్షణమే నిలిపివేస్తూ ఉన్నాం, అంతేకాకుండా భవిష్యత్తులో మా సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరిధిలోని ఎలాంటి విద్యా సంస్థల్లోనూ ఉద్యోగం కోసం అయితే దరఖాస్తు చేసుకోవడానికి మీకు వీలు ఉండదు, శాశ్వతంగా అయితే అనర్హత వేస్తున్నామన్నట్లుగా అయితే మరి స్కూల్ ప్రిన్సిపాల్ సంతకంతో కూడినటువంటి ఆ ఆర్డర్లో అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. not misunderstanding. How can you write that in a diary? That's not the reading Fateh, reading Kalma is not homework for our kids. That is completely unacceptable. స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుల ప్రవర్తన కారణంగా తమ చిన్నారి మానసిక వేదనకు గురయ్యాడని, ఇక మరి ఇది తమ యొక్క మత స్వేచ్ఛను హరించడమేనని అయితే తల్లి సుప్రియా గౌడ్ తన యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. పాఠశాలలో ఇలాంటి పద్ధతులను వ్యవస్థీకృతంగా అయితే కొనసాగిస్తున్నట్లుగా మరి తక్షణమే విచారణ జరిపి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని అయితే కోరడం జరిగింది. పిలుచుకోండి సక్సెస్ఫుల్ డైరీ 11/7 రోజు రీడ్ కల్మా, 15th జూలై రోజు రీడ్ సురా ఫతే. ఏ స్కూల్ డైరీ ఇది పోలీసు వాళ్లకు ఇన్వెస్టిగేషన్ తమ అనుమతి లేకుండా హిందూ విద్యార్థులపై ఇటువంటి మతపరమైన ఒత్తిళ్లు తీసుకువస్తున్నటువంటి ప్రిన్సిపల్, యాజమాన్యం, క్లాస్ టీచర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఫిర్యాదు చేసినందుకు గాను భవిష్యత్తులో స్కూల్ యాజమాన్యం నుండి తమ యొక్క బాబుకి ఎలాంటి వేధింపులు లేదా బెదిరింపులు అయితే ఎదురు కాకుండా రక్షణ కల్పించాలని పోలీసులను ఆమె ఆశ్రయించడం జరిగింది. Wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this. Nen muttam inda kissa. It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. We said anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు?
సుప్రియ గౌడ్ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి గురువారం మధ్యాహ్నం 2:30 సమయంలో మరి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే దర్యాప్తు అధికారి సంఘటనా స్థలానికి అయితే ఆయన చేరుకొని సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ను సందర్శించి ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. ఈ సున్నితమైనటువంటి అంశంపైన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తును జరుపుతా ఉన్నారు. For our kids, that is completely unacceptable. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था, strike off क्या है previous paper में. I am not going to leave this. నేను మొత్తం ఇదే కిస్సా. ఈ ఘటనకు ముఖ్య సాక్ష్యంగా ఆ స్కూల్ డైరీ అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ డైరీలో ఈ నెల 15-17 తేదీల్లో అయితే కల్మా చదవాలని, ఫాతే పఠించాలని రాసి ఉన్నటువంటి అంశాలు కేసుకైతే కీలక సాక్ష్యంగా మారిపోయాయి. మరోవైపు ఈ ఘటన తర్వాత విద్యార్థి ఇంటి వద్ద కూడా పలువురు రెక్కి నిర్వహించినట్లుగా బాధిత పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కూడా బాధితులు కోరుతా ఉన్నారు. క్లాస్ సి సెక్షన్ సక్సెస్ స్కూల్ డైరీ అదే మీరు ప్రోత్సహించండి, పిలుచుకోండి. ఆ డైరీ మీరు అన్నట్టు భయమైంది అంటే డైరీనే ఇది చేస్తారేమని. సక్సెస్ స్కూల్ డైరీ 11/7 రోజు రీడ్ కల్మా, 15th జూలై రోజు రీడ్ సురా ఫతే. ఏ స్కూల్ డైరీ ఇది పోలీస్ వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఎయిడ్ చేయడానికి సబ్మిట్ చేస్తుంది. నిరంజన